వాకింగ్ వెళ్ళినప్పుడు చాలా చోట్ల కనిపిస్తుంది అలిగేటర్ వీడ్. ఎంతమందికి తెలుసు? చూపిస్తా అది ఎట్లుంటుందో. అలిగేటర్ వీడ్ అంటే సేమ్ మన పొన్నగంటి కూరలాగానే ఉంటుంది. చూడండి మీరు కూడా. ఇక్కడ హౌస్టన్లో కాలువలు వాగులు అవి ఎక్కువ కదా. ఈ వాగులలో అయితే ఫుల్గా కనిపిస్తుంది. ఇంకో పక్కకైతే చాలా ఉంటుంది. ఇక్కడైతే కనిపిస్తుంది చూడండి. నాకైతే సేమ్ అది అసలు గుర్తుపట్ట రాకుండా అనిపించింది. సేమ్ అట్లే పొన్నగంటి కూర లాగానే. పొన్నగంటి కూర లాగానే ఉంది కదా అది. అది యాక్చువల్గా పొన్నగంటి కూర కాదంట, అలిగేటర్ వీడ్ అని అంటారు ఇక్కడ. అయితే అది అలిగేటర్ వీడు తినొచ్చు అంట. కాకపోతే మనం మంచినీళ్ళతో ఎప్పుడైతే కల్టివేట్ పండించుకుంటామో అప్పుడు తినొచ్చు అంట. అదైతే మినరల్స్ అనేటివి బాగా అబ్జర్వ్ చేసుకుంటుందట. అవి మన బాడీకి మంచివి కావు. మంచి వాటర్ ఎక్కడన్నా ఉండేటట్లయితే ఆ కూర తినొచ్చు అని గూగుల్లో సెర్చ్ చేస్తే తెలిసింది నాకు. అలిగేటర్ వీడు ఎంతమందికి తెలుసో చెప్పండి. మన పొన్నగంటి కూర కొంచెం తేడా ఉంటుంది. పోయిన కంటి కూర అంటారు కదా, పొన్నగంటి కూర తింటే కళ్ళకి మంచిదని. అట్లా ఇది కూడా పొన్నగంటి కూర అని నేను ఫోటో తీసి సెర్చ్ చేస్తే అలిగేటర్ వీడ్ అని వచ్చింది. కొంతమంది ఇది బ్యాక్ యార్డ్లలో కూడా బెడ్స్లలో వేసి కూడా పండించుకొని తింటున్నారు. మన పొన్నగంటి కూరకైతే పువ్వు ఆకుకు దగ్గరగా అంటుకొని కాండంకే ఉంటుంది. అలిగేటర్ వీడికైతే ఇంత పొడుగు కాడ వచ్చి కాడ చివర పువ్వు ఉంటుంది. ఇప్పుడైతే లేతగా ఉంది, పువ్వు అయితే కనిపించలేదు. అట్లా మనం ఐడెంటిఫై చేయాలంటే అది ఒకటే నాకు తెలిసిన గుర్తు. అయితే గూగుల్ చేస్తే తెలిసింది ఏంటి అని అంటే, బాగా కుక్ చేసి మాత్రమే తినాలి అలిగేటర్ వీడు, లేకపోతే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి అని. మన ఇండియన్స్కి అయితే ఆ ప్రాబ్లం ఉండదు కదా, మనం ఫుల్ కుక్ చేసే తింటాం ఏదైనా కానీ.